అంగన్వాడీల సమ్మె 22వ రోజుకు చేరుకున్నా ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో రేపు కలెక్టరేట్ల వద్ద బైఠాయిస్తామని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ హెచ్చరించారు. 5వ తేదీలోపు అంగన్వాడీల డ్యూటీలకు హాజరు కాకపోతే శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని కలెక్టర్లు నోటీసులు పంపించారని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామంటూ అన్నారు. ఆ కాపీలన్నీ దగ్ధం చేస్తామన్నారు. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం మెయిన్ డిమాండ్లను అంగీకరించలేదని, వేతనాల పెంపు విషయం గాని గ్రాట్యుటీ విషయం గాని తేల్చలేదన్నారు. ప్రభుత్వం చర్చలు జరిపి సరైన నిర్ణయం తీసుకోకపోతే పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీ సమ్మె ఈ రోజుకి 22వ రోజు చేరింది. అయితే మేము ఇప్పటివరకు చాలా శాంతియుతంగా అంగన్వాడీ సమ్మె జరుగుతూ ఉంది. ప్రభుత్వం వెంటనే మా మెయిన్ డిమాండ్ అంగన్వాడీలకి వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు చేయాలని, అట్లనే అంగీకరించిన అంశం కూడా ఇప్పటికీ జీవోలు రాకుండా ఉన్నాయి. మినీ వర్కర్లకు మెయిన్ వర్కర్లుగా మార్పు కానీ, చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా విషయం కానీ ఇంకా జీవోలు రాలేదు. వాటికి వెంటనే జీవోలు ఇవ్వాలని చెప్పేసి రేపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3వ తారీఖున కలెక్టరేట్ల దగ్గర బైఠాయింపు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. కానీ ఈ నిన్న కలెక్టర్ స్థాయిలో అన్ని జిల్లాల్లో ఈరోజు అంగన్వాడీలకి చాలా చేశాము, మీరు అది గ్రూప్ ఆఫ్ మినిస్టర్లతో చర్చలు జరిగినాయి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చలు జరిగినాయి, కొన్ని జీవోలు కూడా వచ్చినాయి. మీరు 5వ తారీఖు లోపు సమ్మె విరమించకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. దీన్ని ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె 22వ రోజుకు చేరుకుంది. విజయవాడలో ఎర్రటి దుస్తులు ధరించి కోలాటం ఆడుతూ అంగన్వాడీలు నిరసన తెలిపారు. కోలాటం కర్రలతోనే రానున్న రోజుల్లో జగన్కి బుద్ధి చెప్తామని అంగన్వాడీలు హెచ్చరించారు. రేపు కలెక్టరేట్లను ముట్టడించబోతున్నామని తెలిపారు. ప్రభుత్వం తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె వదలబోమంటున్న అంగన్వాడీలతో మా ప్రతినిధి లీలా మరింత సమాచారం అందిస్తారు. అంగన్వాడీలో న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కూడా గత 22 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు, మహిళలు నిరావధకంగా కూడా సమ్మెను కొనసాగిస్తున్నారు. అయితే ఈ రోజు అందరూ కూడా ఎర్రటి దుస్తులను ధరించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కూడా ఏదైతే ఉందో వారి బాధల్ని, ఆవేదనల్ని కోలాటం రూపంలో అలాగే పాటల రూపంలో కూడా తెలియజేస్తున్నారు. మేడం చెప్పండి, ఈ రోజు అందరూ అంగన్వాడీ మహిళలందరూ కూడా ఎర్రటి దుస్తులను ధరించి వచ్చి ఈ రోజు వినూత్నంగా నిరసన తెలియజేస్తున్నారు. ఈ రోజు ఏంటి ఎజెండా? ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలు 22 రోజులు అయినా సరే మేము మొదటి రోజు ఎంత దీక్షగా కూర్చున్నామో ఈ రోజుకి కూడా అదే దీక్ష, అదే పట్టుదల. మేము ఏమాత్రం సడలలేదు, ఏమి ఇబ్బంది పడలేదు. నిన్న మొన్న పండగలు ఉన్నా సరే అవేమి మాకు అడ్డు రాలేదు మా పోరాటానికి. మేము ప్రతి సంవత్సరం మా భర్తతో మా పిల్లలతో ఇళ్లలో చేసుకునే వాళ్ళం. ఈ సంవత్సరం మేము టెంట్లలో చేసుకున్నాము. మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు, మాకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు, మాకు గ్రాట్యుటీ అమలు చేసేంత వరకు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము వెనుక తిరగము అని చెప్పేసి. అయితే చూడొచ్చు ఒకసారి అంగన్వాడీ మహిళలందరూ కూడా ఏ రకంగా వారి నినాదాలను తెలుపుతున్నారనేది చూడొచ్చు. ఒకసారి వారి నినాదాలను మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం, వారితో కూడా ఒకసారి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. వారి ప్రధానమైనటువంటి సమస్యలు చెప్పండి. ఈ రోజు మీ ప్రధానమైనటువంటి సమస్యలను ఏ రకంగా తెలియజేస్తున్నారు ప్రభుత్వానికి? మేము కళారూపాలుగా ఇంకా వేరే రూపాలుగా కూడా మేము బయటకు వస్తాము. కానీ అయినా సరే ఆయన ఇంకా నిద్రపోతానే ఉన్నాడు. పాప ఆయన ఎవరు నిద్ర లేపట్ల, కానీ ఇంకా మేము నిద్ర లేపుతాం. ఇంకా గట్టిగా వినిపించేలాగా ఇలా నిద్ర లేపుతాం. కథలతో, ఆటలతో, పాటలతో, మాటలతో మేము నిద్ర లేపుతామైంది. ఇప్పటికైనా అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం. అయితే అంగన్వాడీ సమస్యలు పరిష్కరించేంత వరకు ఆటలతో, పాటలతో, వివిధ రూపాలతో, కళారూపాలతో కూడా మా సమస్యల్ని పరిష్కరించేంత వరకు చెప్తామని చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు. చెప్పండి మేడం, ప్రధానమైన సమస్యలు పరిష్కరించేంత వరకు మీరు ఏ రకంగా ప్రభుత్వాన్ని చెప్తారు? మేము అన్ని వైపుల నుంచి పోరాటం చేయడంతో పాటు కళారూపాల ద్వారా సాంస్కృతిక రంగాల్లో అన్ని రకాలుగా మేము ఉపయోగించుకుంటూ ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. ఈ రకంగా జాగృతపరచడం, ప్రభుత్వాన్ని జాగృతపరచడం మా లక్ష్యం. చెప్పండి మేడం, ఏ రకంగా చూస్తారు ప్రభుత్వ వైఖరి? ప్రభుత్వం ఇప్పటికైనా సరే తన మొండి వైఖరిని వదులుకోవాలి. అంగన్వాడీలు ఏమీ కూడా ఒక్కరికి ఒంటరిగా లేరు, మా వెనకాల విశాల మద్దతు ఉంది. అలాగే మాది ఏదైతే కళారూపాలు ఉన్నాయో
మా కళారూపాల ద్వారా ప్రభుత్వాన్ని జాగృతపరిచే విధంగా చేస్తున్నాము. ఈరోజు చెప్తున్న ఒకటే, రాష్ట్ర ప్రభుత్వానికి మా న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే ఇదే దుడ్డుకరని రాష్ట్ర ప్రభుత్వం మీద వేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. అయితే చూడొచ్చు, ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా ఈ కర్రతో ఇప్పుడు ఈ చప్పుళ్ళు జగన్మోహన్ రెడ్డికి వినపడేలాగా కొడుతున్నాము. ఒకసారి కనుక జగన్మోహన్ రెడ్డి కనుక తమ ప్రధానమైనటువంటి న్యాయమైనటువంటి సమస్యలను పరిష్కరించకపోయినా, కనీస వేతం పెంచకపోయినా ఇదే చప్పుళ్ళు జగన్మోహన్ రెడ్డికి వినపడేలా కొడతాము. టాటాకు చప్పుళ్ళకైతే మేము బెదరబాము. ఈ కలెక్టరేట్ల నుంచి కూడా ఇప్పటికే కూడా వాళ్ళందరికీ నోటీసులు వచ్చాయి. 5వ తారీఖు లోపు కనుక వారందరూ వచ్చి డ్యూటీలకు హాజరు కాకపోతే వారు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా వాళ్ళకి కలెక్టరేట్ల నుంచి నోటీసులు వచ్చాయి. ఇలాంటి నోటీసులు ఎన్నో కూడా 25 ఏళ్ల నుంచి చూసాము. ఇలాంటి వాటికి బెదరబోము చెదరబోము అంటూ కూడా అంగన్వాడీ మహిళలందరూ వారందరినీ వారి భవిష్యత్ కార్యాచరణ ఉధృతం చేస్తాము. 3వ తారీఖు నుంచి రేపు కలెక్టరేట్లు ముట్టడించడం, ఆ తర్వాత సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడించడం వంటి మరిన్ని కార్యక్రమాలు చేస్తామని అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.